నాక్ చేస్తూ ఉండాలా, కంటిన్యూగా గుర్తు చేస్తూ ఉండాలా. ఈ ప్రాసెస్ లో మీకు నేను పర్టికులర్ గా ఐ థ్యాంక్ టు యూ సార్. వై బికాజ్ చాలా మంది లిక్కర్ స్కామ్ అనేది ఏముందిలే, అదే సంపాదించుకున్నారు, తిన్నారు, పోయినారు అనుకుని చాలా మంది అనుకుంటా ఉంటారు. బట్ దీని ఎంత సీరియస్నెస్ అనేది మీరు పెట్టినటువంటి తరచూ ఇలాంటి డిబేట్స్ లో వెళ్ళినప్పుడు పబ్లిక్ చూసే విధానంలో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు గత ప్రభుత్వం ప్రజలు అయితే మాత్రం ఖచ్చితంగా ఈ కూటమికి మీకు ఏం చేయాలో, మేమేం కష్టపడాలో, ఇంతకుముందు మన సప్తగిరి ప్రసాద్ అని చెప్పినట్టు మీరు నాకు డబ్బిచ్చి కొనేద్దాం అనుకున్న 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జనాలకి చూపించినా కూడా ఇవన్నిటికీ మేము లొంగట్లేదు, కూటమి నాయకులు చెప్పిన మాటలకి మేము లొంగుతున్నాము. ఇలాంటి అవినీతి పరులు వీళ్ళ యొక్క చేసినటువంటి అరాచకాలు, తద్వారా ఈ రోజు మా కుటుంబంలో చాలా మంది పోగొట్టుకున్న ఆరోగ్యాలు, ఇలాంటి విషయాలే మేము చూస్తాం తప్ప మీరిచ్చే మద్యానో మీరిచ్చే డబ్బునో మాకు వద్దు అని చెప్పి తిరస్కరించి ఎప్పుడూ లేనంత విధంగా 93% సీట్లు గెలవడం, అదేలాగా 124 సీట్లు రావడం, మా చేసే ప్రయత్నం మేము చేశాము. మీకు ఎంత బలం కావాలో, మేమేం మీకు మ్యాండేట్ ఏదో బార్డర్ ఇవ్వలేదు, మీకు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ ఇచ్చాం అనే ఉద్దేశంతో ప్రజలు ఈరోజు 164 ఇచ్చినప్పుడు డెఫినెట్ గా ప్రజల్లో చాలా మంది వెయిట్ చేస్తా ఉంటారు ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది అని. నిజానికి చెప్పాలంటే మనం జస్ట్ ఇప్పటి వరకు చేసినంత కూడా చాలా చిన్నవి మాత్రమే చెప్పాలంటే. ఏదో కొన్ని కేసెస్ మీద కోడాల నాని గానీ, అదేదో వల్లభనేని వంశీ గానీ, లేకపోతే నందిగామ సురేష్ గానీ, వీళ్ళందరూ కూడా మాట వల్ల వేరే విధంగా వెళ్ళింది. కానీ ఎంటైర్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 20,000 నుంచి 30,000 మంది మహిళలు వాళ్ళ యొక్క భర్తల యొక్క ఆరోగ్యాలు పోగొట్టుకున్న తర్వాత ఇట్లాంటి మద్యం తాగే ఆరోగ్యాలు, ప్రాణాలు, ఆస్తులు అన్ని పోయాయి. ఆరోగ్యాలు, ప్రాణాలు, ఆస్తులు. నువ్వు గతంలో కూడా మద్యం తాగేవాడివి, అంతకు ముందు కూడా నీకు మద్యం అలవాటు లేదని నేను చెప్పట్లేదు. 2019 ముందు వరకు కూడా నీకు ఉంది. కానీ గత 5 సంవత్సరాలుగా ఏదైతే ఉందో, సంవత్సరానికి 10% ఆరోగ్యం పోతే ఈ మద్యం తాగడం వల్ల 60-70% ఆరోగ్యం పడిపోయింది అని కళ్ళ ముందు ఈ ఆడవాళ్ళు, తల్లులు, పిల్లలు వీళ్ళందరూ చూసినప్పుడు, ఇంత దుర్మార్గమైనటువంటి పనులు యొక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినప్పుడు రోడ్ల మీదకి వచ్చి సిగ్గు లేకుండా పరామర్శించు. నువ్వు చూద్దాం, నువ్వు ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పరామర్శించు. మొన్న ఇక్కడికి వచ్చినావు కదా, నువ్వు ఇక్కడికి వచ్చి బంగారుపాలెంకి వచ్చావు కదా, పోతూ వాళ్ళ భార్య పాపం ఉంది కదా ఇంట్లో, అలాగే పాప మోహిత్ రెడ్డి వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లం కూడా ఉంది కదా, వాళ్ళు వెళ్ళి పలకరించు. ఈ రోజు నువ్వు ఒక్క లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి ఒక్కరినన్నా నువ్వు పలకరిస్తున్నావా? పేరుని నాని కానీ, లేకపోతే అంబటి రాంబాబు కానీ, ఎవడైతే సో కాల్డ్ రాజకీయ నాయకులు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారో, వీళ్ళెవ్వడన్నా ఒక్కడన్నా కానీ మద్యం స్కామ్ గురించి మేము నిజాయితీ పరులం, మేము తప్పు చేయలేదు అని ఒక్కడన్నా మాట్లాడేదానికి ఉందా? వీళ్ళంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ కదా. జగన్మోహన్ రెడ్డి కూడా స్కామ్ జరగలేదు అనట్లేదు, నేను లేనందులో అంటున్నారు ఆయన. అంతే, వాళ్ళు అలాగే అంటారు. సార్ చూడండి, ఈ యొక్క లిక్కర్ స్కామ్ తో వైఎస్ఆర్సీపీ నిక్కర్లు ఊడుతాయి. అతి త్వరలో వాళ్ళ నిక్కర్లు ఊడుతాది ఈ యొక్క లిక్కర్ స్కామ్ తో. నిన్నటి వరకు ఒక ఎత్తు, ఎప్పుడైతే అతనికి లుకౌట్ నోటీస్ విడుదల చేసిందో, ఎప్పుడైతే కోర్టులో బెయిల్ రద్దయిందో మిథున్ రెడ్డికి, ద గేమ్ ఈస్ ఎండ్. యాక్చువల్లీ చెప్పాలంటే అసలు సిసలైన గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. మమ్మల్ని అరెస్ట్ చేస్తారని వాళ్ళకి ముందే తెలుసు కాబట్టే ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఇదేంట్రా అంటే ఇదొక ఫీలర్స్. మేము ఇలా ప్రజల మీద పడుతున్నాం కాబట్టి, ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని టార్గెట్ చేశారని చెప్పి దరిద్రమైనటువంటి ప్రొజెక్షన్స్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈయన కూడా ప్రెస్ మీట్ పెట్టు. చూద్దాం ఈ ప్రెస్ మీట్ లో నీ యొక్క ధనంజయ రెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి షాడోస్ తీయం, లేదంటే అతని పేరేంటి, మన సజ్జల గాని, వీళ్ళంతా చెప్పమని చెప్పు. ఉన్నాడు కదా సకల శాఖ మంత్రి, ఈ రోజు వచ్చి చెప్పమని చెప్పు. మా వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా వస్తారని చెప్పి. సార్, వీళ్ళ చేసిన దుర్మార్గాల్ని ప్రజలు ఈ రోజు మనకు ఓటు రూపంలో చూపించినారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఈ కూటమి ప్రభుత్వం కానీ వెనకడుగు వేసిందంటే దాని ప్రజలు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకు వేస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకు డౌట్? ఎందుకు మీకు ఇంకా అంటే సార్ ఇప్పుడు చూడండి సార్, ఎందుకంటే నేను కూడా మీ డిబేట్స్ లాస్ట్ 2 months గా వస్తున్నాం. స్లోగా మనకు ఎక్కడ సీరియస్నెస్ స్టార్ట్ అయిందంటే, చెప్పాలంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంట్రీ తర్వాత ద గేమ్ కొంత డిఫర్ అయింది. ఈ రోజు మొన్న కూడా మా టుడాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమందిని అరెస్ట్ చేసి నోటీస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. మొన్న 2 days బ్యాక్ కూడా. నిన్నటితో అసలు గేమ్ స్టార్ట్ అయింది చెప్పాలి అంటే. లుక్అవుట్ నోటీస్, హీఈస్ ప్రెసెంట్ ఎంపీ, ఒక రాజంపేట పార్లమెంట్ ఎంపీకి నాకు తెలిసి భారతదేశంలో ఇంత లుక్అవుట్ నోటీసులు తీసుకున్న రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారంటే ఎంటైర్ ఇండియాలో ఈ యొక్క వైఎస్ఆర్సీపీ నాయకులు తప్ప ఇంక ఏ పార్టీ వాళ్ళకు ఉండదు లుకౌట్ నోటీసులు. ఇంత దరిద్రమైన పనులు చేసి లుకౌట్ నోటీసులు ఏముంది సార్? ఐఏఎస్, ఐపీఎస్ ఒకేసారి 4-5 పక్కన పెట్టడాలు, ఇవన్నీ కూడా దేశ చరిత్రలో ఎక్కడ లేవు కదా, వీళ్ళ హయాంలో జరిగాయి అన్ని. ఇప్పుడు
వీళ్ళ రికార్డు వాళ్ళ డాడీ ఎప్పుడో బ్రేక్ చేశాడు సార్. ఇప్పుడు ఆ. డాడీ రికార్డ్ ని కొడుకు బ్రేక్ చేయాలనుకుంటున్నాడు సార్. డాడీ బ్రేక్ చేసిన రికార్డుల కంటేనా, డాడీ కూడా చాలా రికార్డ్స్ బ్రేక్ చేశాడు అప్పట్లో వీళ్ళ డాడీ కూడా. ఇప్పుడు డాడీకి మించినోడు వచ్చినాడు ఇక్కడ సీన్ లోకి. కాబట్టి ఇంకా కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏదో ఇంత ముందు శ్రీనివాస్ సార్ గారు మేబీ వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ తోనో వాళ్ళకు ఉన్నటువంటి కాంటాక్ట్స్ తోనో అంత ఈజీగా ఏది కూడా వాళ్ళు పబ్లిక్ మీడియా ముందు అంత ఈజీగా పెట్టరు విశ్లేషకులు కూడా. మేబీ ఈ రోజు ఢిల్లీ యొక్క సిచ్యువేషన్ చూస్తా ఉంటే మేబీ డెఫినెట్లీ ఎందుకు జరగకూడదు, డెఫినెట్లీ జరగచ్చు. ఇదేమన్నా ఇంత జరుగుతుంది కదా సార్. లేకపోతే నిన్న చాలా సీరియస్ గా కోర్టు చెప్పింది అతని యొక్క బెయిల్ విషయంలో. ఇంకోటి కూడా ఉంది, ఏసీబీ కోర్టు కూడా మొన్న ఇద్దరు కూడా బెయిల్ క్యాన్సిల్ చేసింది. బాలాజీ గోవిందప్పకి సజ్జల శ్రీధర్ కూడా మొన్న క్యాన్సిల్ చేసింది. నాకు తెలిసి ఈ రోజు 16th మోహిత్ రెడ్డిది ఉంది ఈ రోజు చెప్పాలంటే. నాకు తెలిసి కాసేపు తర్వాత అది కూడా పోస్ట్ పోనో లేకపోతే ఏదో ఒకటి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ వాట్, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే బయటకు వెళ్తే సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో, మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుందో, ఫ్యాబ్రికేట్ చేసే అవకాశం ఉంటుందో అలాంటి ఎవరిని కూడా వదలకూడదని చెప్పి కోర్టు అంత ఈజీగా చెప్పదు. అంటిల్ అన్లెస్ దే సీ సమ్ అలాంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఎవిడెన్సెస్ పెడితే తప్ప అలా డెసిషన్స్ తీసుకోరు. కాబట్టి క్లియర్లీ లాక్ అయిపోయారు ఇప్పుడు. Right, ఇంకా okay. నెక్స్ట్ టర్న్ ఎప్పుడు